ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన రీలే నిరాహార దీక్ష 153వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పై అసెంబ్లీలో తీర్మానం జరిగిందని, ఎంపీలందరూ కలిసి త్వరలో నిర్ణయం తీసుకొని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కరోనా సమయంలో కూడా ఎండనక వాననక దీక్ష చేస్తున్న కార్మికులందరికీ సంఘీభావం తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 సార్లు ప్రధానమంత్రికి లేఖలు రాశారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదని, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ఉంచాలని, స్టీల్ ప్లాంట్కు సొంత నిధులు కేటాయించాలని తాము కోరుతున్నట్లు ఎంవివి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తి, ఇది నష్టాల్లో లేదు, లాభాల బాటలోకి వస్తుంది. దీన్ని సొంతమైన కేటాయించండి, మేమందరం కష్టపడి పని చేస్తున్నాం, పని చేస్తాం అని చెప్పి వీళ్ళంతా కూడా పోరాటం చేస్తున్నారు. మేమందరం కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు అందరూ కూడా, నాయకులందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సంబంధించిన ఇది ఆస్తి, ఇది మన దానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకూడదు అని చెప్పేసి ప్రధానమంత్రి గారు కూడా 2-3 సార్లు లేఖలు రాయడం జరిగింది. అదేవిధంగా మొన్న అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కార్మిక నాయకులందరితో కలిపి ఎయిర్పోర్ట్లో మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఈవేళ మళ్ళీ సర్క్యూట్ హౌస్లో మేమంతా కూడా సాయి రెడ్డి గారు, నేను, మంత్రి గారు అందరూ కలిపి ఇక్కడ నాయకులందరితో కలిపి మీటింగ్ పెట్టి భవిష్యత్తులో కార్యాచరణ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లడం మీద కూడా వీళ్ళ చర్చిస్తున్నాం. పూర్తిగా మేమందరం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు, ఇది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి, ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, ఇది విశాఖపట్నం ప్రజలకు సంబంధించిన ఆస్తి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పేసి మేమందరం చాలా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. రాబో పార్లమెంటు సమావేశాలు 19 నుంచి ఉన్నాయి. పార్లమెంట్లో కూడా మేము పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మిగిలిన ఎంపీలతో కూడా కలిపి పూర్తి స్థాయిలో పోరాటం చేయాలి, అందరు మంత్రుల దగ్గరికి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకుని ఉన్నాం. అదేవిధంగా మన ఈ కార్మిక నాయకులు, కార్మికులందరూ కూడా చెలో ఢిల్లీ అని చెప్పేసి ఢిల్లీ వస్తున్నారు రేపు 20వ తారీఖుని. వీళ్ళు కూడా జంతర్ మంతర్ రోడ్లు ధర్నాలు చేయటం, అదేవిధంగా మిగిలిన మంత్రులను కలవటం, రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి ఈ విన్నపాలని తీసుకెళ్లడానికి మేము పోరాటం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా, అదేవిధంగా గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలో ఉండాలని చెప్పేసి మేము పోరాటం చేస్తూ వీరందరితో కలిపి కోఆర్డినేట్ చేసుకుని మేమంతా పని చేస్తున్నాం. ఈ పోరాటంలో పాల్గొన్న నాయకులందరూ కూడా ఈవేళ వీరిని చూస్తుంటే చాలా అసలు ఎంత బాధ అంటే అంత బాధ వేస్తుంది. ఎందుకంటే 153 పని చేస్తాం అని చెప్పి వీళ్ళంతా కూడా పోరాటం చేస్తున్నారు. మేమందరం కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు అందరూ కూడా, నాయకులందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇది ఆస్తి, ఇది మన దానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకూడదు అని చెప్పేసి ప్రధానమంత్రి గారు కూడా 2-3 సార్లు లేఖలు రాయడం జరిగింది. అదేవిధంగా మొన్న అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కార్మిక నాయకులందరితో కలిపి ఎయిర్పోర్ట్లో మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఈవేళ మళ్ళీ సర్క్యూట్ హౌస్లో మేమంతా కూడా సాయి రెడ్డి గారు, నేను, మంత్రి గారు అందరూ కలిపి ఇక్కడ నాయకులందరితో కలిపి మీటింగ్ పెట్టి భవిష్యత్తులో కార్యాచరణ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లడం మీద కూడా వీళ్ళ చర్చిస్తున్నాం. పూర్తిగా మేమందరం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు, ఇది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలి, ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, ఇది విశాఖపట్నం ప్రజలకు సంబంధించిన ఆస్తి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పేసి మేమందరం చాలా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ధన్యవాదాలు. ఎందుకంటే 10 గంటల అక్కడికి వెళ్ళాలి కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడకుండా ఎంవివి సత్యనారాయణ గారు మొట్టమొదటి నుంచి కూడా మనతో పాటు కలవించి పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ కూడా పార్లమెంట్ సభ్యుడు అని చెప్పేది ఏమాత్రం కూడా ఆర్భాటం కానీ అహంభావం కూడా లేకుండా ఒక చిన్నవాళ్ళుగా పెద్దవాళ్ళుగా మనిషి అందరికీ కూడా సాయపడేటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ గారు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు కూడా మనందరూ కూడా తెలుస్తున్నాం. ఈరోజు ఆయన అనేకమైన కార్యక్రమాలు చూస్తూ ఆయనకు ఉన్నటువంటి వనరులతోని చాలామందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో కానీ, కొంత తక్కువ ధరలకే శ్రామిక వర్గానికి కానీ వీరందరూ కూడా ఏదైనా అపార్ట్మెంట్స్ ఇట్లాంటి ఇవ్వడంలో కూడా ఆయన తనదైన శైలిలో కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత అనునిత్యం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించబడాలి, ఈ విశాఖపట్నానికి ఊపిరాకులు వచ్చాయంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, దీన్ని ఎలాగైనా మనం ప్రదర్శించుకోవాలని ఉద్దేశంతోనే గతంలో అక్కడ ఎవరైతే కార్యదర్శి ఉన్నారో వాళ్ళందరికీ కలిసి మెమరాండం ఇవ్వడం కానివ్వండి, ఆ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎవరైతే మినిస్టర్ గారు ఉన్నారో ఆయన దగ్గర నన్ను తీసుకెళ్ళడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేస్తున్నారు. ఈ మొన్న ఉద్యమం వచ్చినప్పుడు కూడా